నల్లగొండ జిల్లా అండి. నేను ఐసిడిఎస్ ప్రాజెక్ట్లో సీపర్గా పనిచేస్తానండి. 98లో జాయిన్ అయినండి. అప్పటి నుంచి మాకు ఇప్పటిదాకా 5200 జీతంతో అధికారులు మాకు ఎలాంటి జీవో వచ్చినా వర్తించదని చెప్పేసి మమ్మల్ని ఇలాగే ఉంచుతున్నారండి. మా ఆయన దయ ఉంచి రేవంత్ రెడ్డి గారు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి. టీఆర్ఎస్ హయాంలో మేము ఎంత ప్రాజెపడి ఎక్కడ మీటింగ్ జరిగినా వెళ్ళామండి. వెళ్ళినా మమ్మల్ని స్పందించలేదండి. కానీ మమ్మల్ని మా ఆయన దయ ఉంచి సీఎం రేవంత్ రెడ్డి గారికి చేతులెత్తి నమస్కారం చేస్తూ మా యొక్క మనవి అండి. మేము 33 జిల్లాల నుంచి ఉన్నామండి. 185 మంది స్లీపర్లం అండి. మా పరిస్థితి అందరిది కూడా ఇలాగే ఉందండి. మా అందరి దయ ఉంచి సీఎం గారికి చేతులెత్తి నమస్కరిస్తున్నామండి. మాకు జీతాలు పెంచడం కానీ రెగ్యులర్ చేయటం కానీ దయచేసి మమ్మల్ని పట్టించుకోమని మిమ్మల్ని వేడుకుంటున్నానండి. అలాగే నల్గొండ జిల్లా నుంచి అండి నేను వచ్చింది. మాకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తారని చెప్పి మా స్థలాల్లో డబుల్ బెడ్రూమ్లు కట్టి మాకు ఇంత మటుకే లేదండి. మేము ఎన్ఎస్పి క్యాంపు క్వార్టర్స్లలో మిరగడం ఒక పక్కన కూలిపోతుంటే కట్టుకుంటూ బతుకుతున్నామండి. పూటలు కట్టడం చాలా కష్టంగా ఉందండి. ఈ జీతంతో బతకటం కష్టంగా ఉందండి. ఇంటి కిరాయిలు కట్టలేక కూలిపోయి ఇళ్లలో ఉంటున్నామండి. మమ్మల్ని మా పై దయ ఉంచి సీఎం గారికి సీతమ్మ గారికి అందరికీ చేతులెత్తి దండం పెడుతున్నానండి. విక్రమార్క గారికి అందరికీ మా ఎందు దయ ఉంచి మా గౌడు వినమని ప్రార్థిస్తున్నామండి. మేము మొదల నుంచి వచ్చినాం సార్. रेवंत रेड्डी सर, डबल बेडरूम नहीं है, किराए का घर है सर, बच्चों को भी स्कॉलरशिप नहीं है, बहुत मुश्किल से थोड़ा बहुत कमा लेके ज़िंदगी गुजारे सर। कुछ भी महीने को इतना भी कुछ भी करो, राशन कार्ड एक ही छे, थोड़ा को तो राशन कार्ड भी नहीं है सर। आप आना बोल के हम लोग पूरे जने आपको डाले सर। रेवंत रेड्डी सर आप ऑफिस रहते सर, हमारे को गरीबों को कुछ भी करो सर। घर डबल बेडरूम दिए, बच्चों को स्कॉलरशिप को करो सर। और आपके पास आए मुश्किल से छोटे छोटे बच्चों को लेके सर आए सर, हम लोग बहुत घर के वास्ते थोड़ा महीने को भी कुछ भी करो सर। और क्या बोलते डबल बेडरूम महीने को इतना थोड़ा डाले तो हम ना कैसा तो भी जिंदगी गुजार लेते सर। आप आना बोल के हम ना सब जने आपको डाले। थोड़ा बहुत गरीबों के वास्ते हम लोग मुसलमानों को सबको थोड़ा सोच के घर के वास्ते, राशन कार्ड के वास्ते, सबके वास्ते सर, बच्चों को स्कॉलरशिप महीने को था, लेडीज को भी कुछ भी प्रॉब्लम सब करो सर। रेवंत रेड्डी सर नमस्ते सर, आपको बहुत बहुत हम आपको लाए, आप कुछ लाते सर। जय रेवंत रेड्डी सर। मौलाली से आए हम, सुबह में फजर में 5 बजे आए। राशन कार्ड नहीं, हम कुछ भी नहीं है, 2,500 का बोल रहे। क्या सर्टिफिकेट बनाओ बोल रहे, वो बनाओ बोल रहे, कैसा बना? राशन कार्ड नहीं से वाले कैसा देना? हमारे भी छोटे छोटे बच्चे हैं, देख समझ के सोच के बोलिए ना, ये बनाइए वो बनाएंगे। वहाँ गए तो पैसे इतने पैसे बोल रहे, इतने पैसे लगाओ उतने पैसे लगाओ, कहाँ से लगाएंगे साहब बोलिए? है तो राशन कार्ड वाले सब जने उछल के बना बहुत मुश्किल हो रहा सर। हम उतनी दूर से आए, छोटे छोटे बच्चों को ले लेके आए, सोच समझ के ज़रा करो ना साहब। బాలనగర్ నుండి వచ్చినాను సార్. నాకు ఇల్లు లేదు, ఏం లేదు. నేను మా ఆయన ఉండాలి. మా ఆయనకు షుగర్ బీపీ, చేయి పని చేయదు. నాకు ఆధారం ఏది లేదు. ఏదైనా ఆధారం అంటే డబుల్ బెడ్రూమ్ పెట్టండి సార్. ఇది ఒకటే కోరుకుంటున్నాను రేవంత్ రెడ్డి అన్న. నా పేరు రమణమ్మ, బేగంపేటకేసి వచ్చాను. రేవంత్ రెడ్డి అన్న నా భర్త సాగు బతుకుల్లో ఉన్నాడు, లివర్ ట్రాన్స్ఫర్ చేయాలంటారు. కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అవుతుంది. 2-3 రోజుల్లో ఆపరేషన్ అవ్వకపోతే చనిపోతారు అంటారు. ఎలాగైనా నాకు హెల్ప్ చేయండి అన్న. మీ చెల్లెల్ని అనుకున్న పసుపు కుంకులు నిలబెట్టించండి అన్న. అమ్మ సోనియా గాంధీ అమ్మ నీకు వందనాలు, నాకు ఎలాగైనా హెల్ప్ చేయి తల్లి. నా పేరు ఉషారాణి, నేను ఖమ్మం నుంచి వచ్చాము. మేము సెర్పు ఆధ్వర్యంలో ఉన్నటువంటి మహిళా మండల సమైక్యకు సంబంధించి మానసిక దివ్యాంగుల పునరావాస కేంద్రంలో మేము సేవలు అందిస్తున్నాం. మేము అందించేటే వాళ్ళం కూడా దివ్యాంగులం అయ్యుండి కూడా మళ్ళీ మేము మా తోటి దివ్యాంగులు మాలా ఉండకూడదని వాళ్ళకి సేవలు చేస్తూ వాళ్ళలో ఇంప్రూవ్మెంట్ రావాలని మేము వాళ్ళకి సంబంధించిన సేవలు అందిస్తూ వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ తీసుకొస్తూ మేము చాలా కష్టపడుతున్నాం. దీనికి మాకు ఇచ్చింది మమ్మల్ని ఇందిరాక్రాంతి పథకం ద్వారా మమ్మల్ని తీసుకున్నారు. దీంట్లో మాకు శాలరీ 2,000 నుంచి ఇప్పుడు 5,000 వరకు వస్తుంది. ఈ 5,000 శాలరీ కూడా మాకు ఏ నెలకు ఆ నెల రాదు. 6 నెలలకు ఒకసారి, 9 నెలలకు ఒకసారి వస్తుంది. గత 3 సంవత్సరాల నుండి మీకు ఈ సెర్ప్లో చేస్తున్నారు, మీకు పెన్షన్స్ రాదని మా 93 మంది పెన్షన్స్ తీసేశారు. ఏ ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వకుండా మా పెన్షన్స్ తొలగించేశారు. మా పెన్షన్స్ లేక మాకు జీతాలు టైంకి రాక మేము మా వికలాంగులకు కూడా మళ్ళీ మేము సేవ చేయలేని పరిస్థితిలో ఉన్నాం. సొంత ఖర్చులు పెట్టుకొని మేము చేయలేని పరిస్థితిలో మేము ఉన్నాం. చాలా బాధపడుతున్నాం. మేము పెన్షన్ ఎందుకు తీశారని సెర్పు చుట్టూ తిరుగుతున్నాము.
హరీష్ రావు సార్ దగ్గరికి వెళ్ళాము, అన్ని చోట్ల తిరుగుతున్నాం, కానీ ఎక్కడ మాకు న్యాయం చేయట్లేదు. మేము చేసిన పాపం ఏంటి? మేము వికలాంగులు అయ్యుండి కూడా తోటి వికలాంగులకు మేము సేవలు చేస్తున్నామంటే మేము చేసేది పాపమా పుణ్యమా? మాకు అర్థం కావట్లేదు. మమ్మల్ని ఎందుకు గుర్తించట్లేదు? మేము గత 15 సంవత్సరాల నుండి ఇందులో చేస్తున్నాము. సరే పెన్షన్ పోయినందుకు మాకు కనీసం మమ్మల్ని గుర్తించి మా జాబ్కి గుర్తించి మాకు ఒక ఐడి ఇస్తారు, మమ్మల్ని కూడా ఒక ఇదిగా చూస్తారని మేము అనుకుంటున్నాం. ఇన్ని సంవత్సరాలు చేసి సీనియారిటీని వదులుకొని పెన్షన్ కోసం బయటికి వెళ్దామంటే మాకు మళ్ళీ మేము ఎక్కడ పోయి చేసుకోలేము. మా సీనియారిటీ మొత్తం మేము ఇక్కడే దారబోసినాం. కానీ మమ్మల్ని గుర్తించి మాకు ఏదో ఒక న్యాయం చేయాలని మేము రేవంత్ రెడ్డి సార్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మమ్మల్ని గుర్తించి మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. मेरा नाम जरीना बेगम है और मैं यहाँ मेदक कौड़पेड़ी मलनाडम से आई और मैं हैदराबाद में रहती किराए को 25 साल हुआ मैं किराए से रह के मेरे बच्चों को नहीं पढ़ा रही। मैं किराया नहीं भर रही, मेरा भारत कमाने वाला नहीं है। मैं मेहनत करके एक जनी मेरे बच्चों को पाल रही हूँ। मैं तकलीफ से मेरे बच्चों को पढ़ाने में मेरे को औसत नहीं हो रही। मेरे कॉलेज पढ़ाने में मेरे बच्चों को तकलीफ हो रही है, किराया भरने में मेरे को मुश्किल हो रही है। मैं घर में भी नहीं है, मेरा गांव में ज़मीन नहीं है, मेरे को क्या भी नहीं है। मेरे को इतना 3 एकड़ ज़मीन कैसा तो बोले नहीं दिया। और मेरे को रेवन डन्ना मेरे को अच्छा करे तो मैं हर वोट उनको डालूंगी। నమస్కారం సార్, మేము సిటీ హోంగార్డు. నేను 35 సంవత్సరాల నుంచి డ్యూటీ చేసినాను. 35 సంవత్సరాలు డ్యూటీ హోంగార్డులో చేసిన, అన్ని ఆఫీసర్ ఇండ్ల మీద అంతా ట్రాఫిక్లో అంతటా డ్యూటీ చేసిన సార్. మాకు 60 సంవత్సరాలు వచ్చినాయని 59 సంవత్సరాలకే రిటైర్మెంట్ చేసిరు సార్. రిటైర్మెంట్ చేసి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. డబల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు, 10 లక్షలు ఇస్తామన్నారు, పర్మనెంట్ చేస్తామన్నారు. ఎవరికి ఏమీ చేయలేదు సార్. ఇప్పుడు ఉన్న వాళ్ళకే జీతాలు పెంచి పర్మనెంట్ చేసి మళ్ళీ కొత్తగా తీసుకుంటామని అంటున్నారు సార్. మరి మా పిల్లలను తీసుకొని మాకు డబల్ బెడ్రూమ్ ఇచ్చి మాకేమన్నా బెనిఫిట్ ఇచ్చి మాకు సహాయం చేయండి. ఒట్టిగానే ఇట్లా 1 జనవరికి తీసేసి 2019లో 1 జనవరికి తీసేసి ఒక్క రూపాయి కానీ ఇవ్వలేదు. మాకు ఏమీ లేదు. ఎంత ఘోరంగా తీసేసారంటే అంత ఘోరంగా తీసేసారు. 84 నుంచి సిటీ హోంగార్డులో పనిచేసిన నేను. సిటీ హోంగార్డులో పనిచేస్తే ఒక్క రూపాయి కానీ బెనిఫిట్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. ఒక్క నెల జీతం కూడా ఇవ్వలేదు. ఇట్లా తీసి రేటర్ ఇచ్చి పో అని పిలిచిండ్రు. అచానక్ 1 గంట లోపల ఇంటికి పంపించేసిండ్రు. పో, నీది రిటైర్డ్ అయిపోయింది, నీది 60 సంవత్సరాలు అయింది. కాదు సార్, నాది ఇంకా 1 సంవత్సరం ఉన్నది, అదన్నా చేయనివ్వంటే అది కూడా చేయనీయలే. జీతాలు పెంచిండు కేసీఆర్ సార్, 1 సంవత్సరం కూడా మమ్మల్ని చేయనీయలేదు. మరి మాకు పర్మనెంట్ లేదు సార్. పర్మనెంట్ లేనప్పుడు మమ్మల్ని ఎందుకు తీసేయాలా? మేము మంచిగా ఉన్నాము, ఇంకా కొన్ని రోజులు చేసుకుంటాం కదా. మరి ఏమీ లేదు. పోనీ తీసేసిన 60 సంవత్సరాలు వచ్చినాయి, తీసేసినావు, కొన్ని పైసలన్నీ ఇవ్వాలి కదా. డబల్ బెడ్రూమ్ ఇస్తాను, ఏమీ లేదు. మన పిచ్చోళ్ళని ఎలగొట్టిండు మమ్మల్ని. నేను డ్యూటీలో చేస్తే ఇంత ఘోరంగా చేసిండు కేసీఆర్ సార్. మరి రేవంత్ రెడ్డి సార్ దయచేసి హోంగార్డులకు సహాయం చేస్తా అన్నాడు, సహాయం చేస్తాడన్న నమ్మకంతో మేము ఉన్నాము. మరి మాకు కొంచెము బెనిఫిట్ ఇచ్చి మాకు డబల్ బెడ్రూమ్ ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి ఆ సార్ను హృదయపూర్వకంగా అడుగుచున్నాము.